హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అంటూ రోజు కటింగ్లు స్టిచ్చింగ్లు చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు అయితే మంచిగా మాట్లాడేసుకుందాం. నా గురించి తెలుసుకోవాల్సినవన్నీ చెప్పేస్తాను. ముందుగా చాలా మంది అడుగుతున్నారు కదా, అక్క అసలు మీరు ఎక్కడ ఉండేది అని. మేమైతే గోదావరిలో అండి. మేమైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంటున్నాం ప్రజెంట్. మాదైతే భీమవరం సైడు ఒక గ్రామం అన్నట్టు, అసలు ఊరు. ఓకేనా? ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా నేను ఎక్కడ ఉండేది. ఇంకో విషయం ఏంటంటే, నా పేరు ఉమా మహేశ్వరి. అందరూ ఉమా అని పిలుస్తారు. ఎవరి పేరైనా పొడవుగా ఉన్న షార్ట్కట్లో పిలుస్తారు కదా. నా పేరు ఉమా. అలాగే నేను చదువుకున్నది ఎంత అని అడుగుతున్నారు. 10th క్లాస్ చదివాను. అదే నేను చదువుకున్నది. ఇంకా ఇంకేం అడిగారు? మీ మీ వారు ఏం చేస్తారక్క అని అడిగారు కదా. మా వారైతే కెనడాలో ఉంటారండి. కెనడాలో షెఫ్ అన్నమాట ఆయన. కెనడాలో రెస్టారెంట్లో వర్క్ చేస్తారు. అలాగే నాకు 2 పిల్లల గురించి అయితే మీకు తెలుసు కదా. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలోనూ చూపించాను మీకు. పెద్ద అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు అన్నట్టు. అయితే ఈ విషయాలన్నీ నేను ఎప్పుడో చెప్తామనుకున్నాను, ఇలా వీడియో చేయాలనుకున్నాను. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఎందుకంటే మనం మహిళలకి ఇక అంతేనండి, నైట్ ఎన్నో ఊహించుకుంటాం. నేను కూడా ఊహించుకుంటాను, ఈ వీడియో చేద్దాం, ఆ వీడియో చేద్దాం, సబ్స్క్రైబర్స్తో చక్కగా మాట్లాడదాం. నాకు చాలా ఇష్టం తెలుసు ఇలా మాట్లాడడం. నాకు ఇలా ఎవరిదైనా మాట్లాడడం ఎంత ఇష్టమో అసలు. ఇంకా మెసేజ్లు పెట్టినా, కామెంట్లు పెట్టినా చదవడం కూడా చాలా ఇష్టం. కానీ నైట్ ఎన్నో ఊహించుకున్నా ఉదయం చేయలేమండి. చాలా 100 పనులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి తెల్లారేటప్పటికి. ఇంకా అందులోకి మళ్ళీ టైలరింగ్ చేస్తాను కదా, ఇంకా అదొకటి అన్నట్టు. కస్టమర్లు టయానికి అందువల్ల ఇలా నాకు టైం చాలాకే వీడియో చేయలేకపోయాను. కానీ ఈ వీడియో నేను ఎప్పుడో సంవత్సరం అప్పట్లో నా వీడియోలు వెళ్ళాయి కదా, అదే ఫస్ట్లో అప్పుడే చేద్దాం అనుకున్నా. అస్సలు టైం కుదరక ఇప్పటికి చేస్తున్నా. లైవ్ చేయాలని కూడా ఉంటుందండి నాకు, కానీ కుదరదు అస్సలు. ఈ పిల్లలు చిన్న పిల్లలు కాదు కదా, పెద్ద పిల్లలు కదా, పని ఏముంటుంది అనుకుంటారు. నిజంగా పెద్ద పిల్లలు అయితేనే ఎక్కువ పని ఉంటుందండి. వాళ్ళకి మోటివేట్గా ఇప్పుడే వచ్చే ఆలోచనలకి మనం మోటివేట్గా చెప్పి వాళ్ళని పెంచాలి కదండి. అదే నాకు పెద్ద టాస్క్ అన్నట్టు. తెల్లారిదంటే నా టైలరింగ్ కంటే పిల్లల్ని పెంచడం పెద్ద టాస్క్. అలా ఆరోగ్యంగా పెంచడం, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టడం, దీని మీదే ఉంటుంది అన్నట్టు రోజంతా. నేనే ఫుడ్ తింటున్నానో కూడా ఆలోచించుకోను. పిల్లలకి న్యూట్రిషన్ అన్నీ అందేలాగానే వంటలు చేస్తాను. నా ఛానల్ అయితే బ్లాగ్ ఛానల్ మీ అందరికీ తెలుసో తెలీదో, ఉమా రమేష్ అండి నా బ్లాగ్ ఛానల్ అయితే. అసలు ఫస్ట్లో అయితే విపరీతంగా వెళ్ళేది, తర్వాత ఇంకా డౌన్ అయిపోయి ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళడం లేదా ఆ ఛానల్ అయితే. మీరే ఎవరైనా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నా ఏమంటారు ప్లేలిస్ట్లో ఉంటాయి కదా ఆ వీడియోలు, ఆ ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఇప్పటి వరకు నన్ను ఈ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు సపోర్ట్ చేశారు మీరు అందరూ కూడా. మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో టైము ఎలా స్పెండ్ చేస్తారో మరి. నాకైతే ఇంత టైం కూడా ఉండదు. ఉదయం తెల్లారి సాయంత్రం వరకు ఏదో ఒక పని, ఇంట్లో పిల్లలు చక్కబెట్టడం, టైలరింగు, ఇంట్లో పనులు, ఇంట్లో క్లీనింగ్లు, మా అమ్మ ఇంకా అలా సందడిపోద్ది. అలా రోజులు గడిచిపోతాయి. నేను కొన్ని అనుకుంటాను, అవి కూడా స్కిప్ చేయవలసి వస్తుంది. మొన్న ఎప్పుడో బ్లౌజ్ ప్యాటర్న్స్ కొన్నాను, అయ్యేంతవరకు వీడియో చేయలేకపోతున్నాను. అలాగన్నట్టు మధ్యలో ఈ కస్టమర్లు ఒకరు నా జాకెట్ అయిందా అని అడుగుతారు కదా, వాళ్ళే తీసుకున్నప్పుడు మనం కుట్టించేయాలి. టైలర్లకి అస్సలు సమయం ఉండదండి నన్ను అడిగితే. ప్రజెంట్ ఎవరైనా టైలరింగ్ మొదలు పెట్టినప్పుడు వెంటనే కస్టమర్లు వచ్చారు, వెంటనే క్లిక్ అయిపోరు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంత స్ట్రగుల్ పడతామో, ఎంత కాలాన్ని వెచ్చిస్తే అంత హై పొజిషన్లో ఉంటామో. అది ఉదాహరణ నేను చాలాళ్ళు వెచ్చించాను. టైలరింగ్ని అలా వదిలేసాను, ఇంత కాలాన్ని ఇచ్చాను, శ్రమ పడుతూనే ఉన్నాను. ఆర్లో నా చిన్న మిషన్ రాధా మిషన్ అప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఎన్ని సంవత్సరాలు అయిందో. మధ్యలో 2015లో కొనుక్కున్నానండి ఇది పెద్ద మిషను. అప్పుడు 7500 మరి ఈ పెద్ద మిషన్ షీలా. మరి ఇప్పుడు ఎంత ఉంటుందో మనకు తెలియదు. 2015లో తీసుకున్నాను షీలా, చాలా బాగా వర్క్ చేసిందండి. ఇది యాక్చువల్లీ నాకు ఒక టైలరే సజెషన్ చేశారు. అప్పుడు నేను చిన్న టైలర్నే, కానీ ఇప్పుడు నేను అన్నీ చూశాను కాబట్టి బాగుంది షీలా కంపెనీ. ఇంకేమన్నా మర్చిపోయానా నేను? మీరు అడిగినవి నేనైతే ఎక్కడుండేది ప్రజెంట్ చెప్పాను, అలాగే నా పేరు చెప్పాను, ఇంకా నేను చదువుకున్నా చెప్పాను. మా వారైతే హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేశారు కెనడాలో.
వర్క్ చేస్తున్నారని చెప్పాను, మా పిల్లలు ఏం చదువుతున్నారో చెప్పాను, మా పిల్లల్ని కూడా మీకు చూపించాను కదా. ఇది లవ్ మ్యారేజే, అరేంజ్ అంటే లవ్ అండ్ అరేంజ్ అన్నట్టు. ఆయన అయితే అందరిని ఒప్పించి చక్కగా మ్యారేజ్ చేసుకున్నారు అలాగన్నట్టు. నేను మ్యాక్సిమం అన్నీ చెప్పినట్టే, ఏమైనా మర్చిపోతే మళ్ళీ వీడియోలో షేర్ చేసుకుందాము. ఈ వీడియో ఇలాంటి వీడియోలు నేను నెలకి 2 సార్లనే చేయాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే నేను చాలా జోక్గా ఉంటాను. ఎవరైనా మూడీగా ఉంటే వాళ్ళని జోకులేసి నవ్విస్తాను, అంత సరదాగా ఉంటాను. కానీ ఎంతైతే సరదా ఉంటుందో అంత కోపం ఉంటుంది. నన్ను ఎవరైనా ఊరికే ఒక మాట అంటే నేను ఊరుకోను. అలాగే ముక్కు సూటిగా ఉంటాను, ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే నాకు తెలుసు. నేను అదే ఏమో అది చిన్నప్పటి నుంచి అలా వచ్చేసింది. అలాగని ఒకరి మనసుని బాధ పెట్టడానికి అయితే నేను ఎప్పుడూ ప్రయత్నించను. ఒక అబద్ధం చెప్పైనా వాళ్ళు నవ్వించాలనుకుంటాను, కానీ బాధ పెట్టాలని ఎప్పుడు చూడను. ఉన్నమాట ముఖం మీద చెప్తాను, కానీ అది చెప్పడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించుకుని చెప్తాను. అంటే ఫీల్ అవ్వని వాళ్ళే ముఖం మీద చెప్తాను తప్ప, ఫీల్ అయ్యే పర్సన్స్ కొంతమంది ఉంటారు, చాలా అదేమంటారు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. యాక్చువల్లీ నేను ఇన్నోసెంట్ అన్నట్టే, అలా కనపడలేదు కదా మీకు, నేను ఇన్నోసెంట్ అన్నట్టే. ఎందుకంటే చాలా చిన్న విషయాలకి నాకు ఏడుపు వస్తుంది. చాలా చాలా చిన్న చిన్న సినిమాల్లో చూసిన ఏమంటారు ఎమోషన్స్, అలాంటి సీన్స్ కూడా ఏడుపు వస్తుంది. అంటే మనం ఎమోషనలే కదండి, అలా లెక్కేసుకుంటాను. కానీ చాలా ధైర్యం అండ్ మోటివేషనే నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కువ పుస్తకాలు చదువుతాను, నా సీక్రెట్ ఇదే. అలాగే నాకంటే నా వయసులో వాళ్ళతో నేను ఎప్పుడు స్నేహం చేయను, చేస్తాను కానీ ఎక్కువసేపు మీటింగులు పెట్టను. ఎక్కువ మనకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడదాను. దానివల్ల నాకు చాలా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి, అవే మీకు షేర్ చేస్తాను. అవే నా జీవితానికి కూడా ఉపయోగపడ్డాయి కాబట్టి నేను నమ్ముతాను. అలాగే మోటివేషన్ని నేను ఎప్పుడు వదిలిపెట్టను. ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయకూడదని నినాదం మీదే ఉంటాం. మా కుటుంబంలో కూడా అందరూ అంతే. నా గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు నా కోపమేమో అనుకుంటారు అన్నట్టు. నేను చాలా సరదాగా ఉంటాను, చాలా జోకులు వేస్తాను, చాలా ఫన్నీగా ఉంటాను, ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. మళ్ళీ నాకు నవ్వు వచ్చిందంటే అసలు ఆ నవ్వు ఆఫ్ చేయడం ఎవరి తరం కాదన్నట్టు. ఎక్కువ టైం నవ్వుతూనే ఉంటాను. యాక్చువల్లీ ఇది నా లైఫ్ స్టైల్. అయితే అన్నీ మ్యాక్సిమం మీకు చెప్పినట్టే, అన్ని విషయాలు మీకు షేర్ చేసినట్టే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.